ఏం పేరు నీ పేరు? నా పేరు శివకుమారు. ఏం పట్టుకుంటారు? నా పేరు శివకుమారు. నా ఊరు అంబటిపల్లి. అంబటిపల్లి ఏ మండలం? మామ్నార్ మండలు. మన మాజీ శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ మామ్నారు. ఇక్కడ ఏమైతుందంటే ఇన్ని దినాలు 10 years నుండి జనాలకు టిఆర్ఎస్ మీద ఎంతో అభిమానం ఉండేది. ఎన్నో 10 సమ్మర్లు ఏలిండు కదా, ఇంకొకరికొకరు ఛాన్స్ చేయాలని జనాలు ఇచ్చిండ్రు కాబట్టి మరి ఆ పరిపాలన కూడా ఏం సక్కన చేయలేకపోతున్నాడు. మరి ప్రజలు ఎన్నుకున్నట్లు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి పేరు తప్ప ఏ రైతులు కూడా ఈ రోజు వరకు కూడా ఏ రైతులు ప్రతి రైతు ఏం చేసిండంటే ఇంత ముందుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రైతు ఎక్కడ రైతులు పిండి ఏరియాల కోసానికి ఎక్కడ నిలబడిన డాకలు లేదు, ఎప్పుడు చెప్పులు పెట్టి లైన్లో పెట్టిన డాకలు లేదు. ఇలాంటి రైతులకు చాలా ఇబ్బంది కలిగి చేస్తున్నాడు. ఇంకోటి పాలమూరు పులిబిడ్డ అంటున్నాడు. పులిబిడ్డ కాదు మన రేవంత్ రెడ్డి. మరి పులిబిడ్డలాగా అనుకున్నాలంటే పనులు చేసి చూపించాలి. మరి ఏ పనులు చేయలేకపోతున్నాడు. పబ్లిక్లో వ్యతిరేకత వచ్చింది 3 నెలలకి. అంటే ఎందుకు అంటే చేసే పరిపాలనను బట్టి జనాలు ఎంచుకుంటారు. మరి నీకు కాంగ్రెస్ ప్రభుత్వం నీకు పట్టం కట్టింది కాబట్టి ఈరోజు నీవు సీఎం అయినావు కాబట్టి నీవు పబ్లిక్లకి ఏం చేయలేకపోతున్నావు. పాలమూరు ఎత్తిపోతల పథకము ప్రాజెక్టులు ఏది ఇంతవరకు మీరు సీఎం అయినంటే మాత్రం ఈ రోజు వరకు కూడా ఏడేసిన కొంగడు అక్కడే ఉంది తప్ప దాని 10% ఉంది. అది కంప్లీట్ చేయలేకపోతున్నావు. ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఒక సీఎంగా మన రేవంత్ రెడ్డి గారిని. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అని చెప్పుకోవడానికి పేరు తప్ప ఇక్కడ ఏం చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి పాలమూరు జిల్లాని ఎంతో అభివృద్ధి చేసిన ఇంత ముందుకు 10 years నుండి మన నిరంతరము పాలమూరు జిల్లాని అభివృద్ధి చేసిన మన సీనన్న గారు, మాజీ మినిస్టర్ సీనన్న గారు చాలా అభివృద్ధి చేసిండ్రు. ఎందుకంటే మహబూబ్నగర్లో రోడ్లు కానీ, భవనాలు కానీ, హాస్పిటల్ కానీ ఇంత డెవలప్ చేసిన శ్రీనివాస్ గౌడ్ ఎందుకు ఓడగొట్టిరే అంటే ఇప్పుడు సీనన్నకి ఎందుకు ఓడగొట్టిన అనేది రీజన్ ఏముందంటే జనాలకు ఎంత మంచి చేసినా కూడా మంచి పేరు అనేది తెలియలేకపోయింది. చేసిన పనులు చెప్పుకోలేకపోయినాం. చెప్పినా కూడా అర్థం కాలేదు జనాలకు. ఇప్పుడు ఏమైందంటే ఎందుకు ఓడగొట్టినంటే జనాల్లో మనము ఐకమత్యంగా ఉండాలి, చేయాలి అనేది జనాలకు తెలియలేకపోయింది. అరే సీనన్న అభివృద్ధి చేసింది ఇప్పుడు తెలుస్తుంది. గెలిచిన 3 నెలలకే ఇంత అభివృద్ధి చేసిండు. మనకు 2 సమ్మర్లు అవుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి. ఇక్కడ ఏం అభివృద్ధి చేసిండు? ఒక ఎమ్మెల్యే పెన్నం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఒక ఊరిలోకి వచ్చి ఏం చెప్తున్నాడు అంటే నేను ఒక 200 రూపాయల సీసీ రోడ్డు కూడా ఒక ఊర్లోకి 200 రూపాయల 2 లక్షల సీసీ రోడ్డు కూడా నేను వేయలేకపోతున్నా, ఫండ్స్ లేవు, చేయలేకపోతున్నాము అని ఎందుకు చెప్పుకుంటాడు ఎమ్మెల్యే అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దిగజారింది. జనాలని మోసం చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి అన్నారు, షాది ముబారక్ అన్నాడు, తులం బంగారు ఇస్తున్నాడు, ఏ పనులు ఇవ్వలేక ఈరోజు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు ఇంకా 100 ఏళ్ళలో కూడా ఫెయిల్ అవుతుంది. మళ్ళీ కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే జనాలు ఓలకే మబ్బు చూపుతారు. ఈరోజు 3 నెలల నుండి ఇంతవరకు ఎంత చేసినా కూడా అభివృద్ధిలో ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి మేము వేసిన ఓటు మాకు అభివృద్ధి చేస్తుందని ఏ పల్లెటూరులో చెప్పలేకపోతున్నారు. మొన్న సర్పంచ్ల ఎలక్షన్లో కూడా ఏమైందంటే 40% కూడా టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంకా జనాల్లో మబ్బులో నిద్రపోతున్నారు. వాళ్ళకి అర్థం కాలేక 60% గెలిపించిండ్రు. ఆ 60% కూడా ఇప్పుడు పాలమూరులో మున్సిపాలిటీ కార్పొరేట్ అయింది కాబట్టి మన వార్డులు మొత్తము జనాలకు తెలిసేటట్లు అభివృద్ధి ఏం చేసిన పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ లోకల్ శ్రీనివాస్ గౌడ్ అన్న మాజీ మినిస్టర్ ఏం డెవలప్మెంట్ చేసిండు ఆ డెవలప్మెంట్ను చూసి మనకు పబ్లిక్లో చెప్తే మనకు ఓట్లు వేసే అవకాశాలు ఇప్పుడున్నాయి. ఈ కౌన్సిలర్లు ఈ మున్సిపాలిటీ కార్పొరేట్లు గెలిస్తే మేయర్లు అవుతారు. దీన్ని బట్టి ఎమ్మెల్యేని కంపల్సరీ గెలిపించుకుంటే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి పాలమూరుని 4000 కోట్ల అభివృద్ధి చేసిండు కేసీఆర్ నియోజకవర్గం. తర్వాత పాలమూరు జిల్లాలో శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ ఎంతో అభివృద్ధి చేస్తే కూడా పబ్లిక్ జనాలకు అర్థం కాలేదు. అర్థం అయ్యింది. ఇవాళ హాస్పిటల్ పడితే ఎవరున్నారు? ఎవరు చూడలేడు. సస్తా చూడలేదు, బతికితే చూడలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా సీనన్న పానాలకు త్యాగం చేసి కూడా సీనన్న కరోనా వచ్చిన పేషెంట్ కూడా పై పట్టుకొని తీసుకుపోయి కష్టం చేసిన దినాలు కూడా ఉన్నాయి. ఆయన నిత్యము ప్రజల కోసం కష్టపడ్డాడు తప్ప ఆయన పార్టీ కోసానికి ఇంటి కోసానికి చేయలేదు. ఆయన భార్య పిల్లల కోసం కూడా చూడలేదు. రాత్రి పనుకునికే టైం లేదు, తిన్నికే టైం లేదు. ఏమన్నా తిన్నామంటే ఇక
కారణంలో బాక్స్ పెట్టుకొని స్కూల్తోనే అన్నం తినేసి జనాలతో పనిచేసింది తప్ప నిత్యం రాత్రి అనక పగలనక వెండి అనక రాత్రి ఎంతో ప్రజల సేవ చేస్తే కూడా ఈరోజు జనాలను ఓడగొట్టినంటే జనాలకు మంచి చేస్తే జనాలకు ఎవరికి అర్థం కాలేదు, తెలవలేదు. ఇప్పుడు మంచి గురించి తెలుసుకున్నారు, చెడు గురించి తెలుసుకున్నారు, అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. మాజీ సీఎం మన కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి కూడా నేను చెప్తా. కేసీఆర్ ఏం చేయలేడు 10 ఏళ్ళ నుండి అభివృద్ధి ఏం చేసిండని కూడా చెప్తా. ప్రాజెక్టులు కట్టిండు, నీకు మిషన్ భగీరథ తెచ్చిండు, మిషన్ కాకతీయ తెచ్చిండు, ఇంటింటా నీళ్ళు తెచ్చిండు. కానీ ఇప్పుడు నేననేది ఏంటంటే ఎట్లా అనిపిస్తుంది నీకు పాలమూరుకు రేపు పొద్దున జనాలు ఏమంటారు, రేపు పొద్దున ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముతురా లేకపోతే ఏమన్నా మళ్ళా మార్పు ఏమైనా కోరుకుంటారా అని అడుగుతున్నా. అది చెప్పు సూటిగా. కాంగ్రెస్ పాలన సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ గురించి జనాలకు ఇరుత్తు అందింది. ఓట్లు వేసిన వాళ్ళు కూడా నెత్తి మీద చేతులు పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అందుకోసానికి జనాలకు చాలా బాధతో ఉన్నారు, కష్టపడుతున్నారు. ఒత్తురా బాబాని నెత్తి మీద చెల్లేసుకొని రైతులు ఈ రోజు రైతులకు కూడా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. నీకు ఏమి ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు అంటే ఎప్పుడే ఒక మనిషికి ఏదైనా సరే పబ్లిక్ సేవ చేయి, మంచిగా ఉంటుంది, మంచిగా జరుగుతుంది. ఇచ్చిన హామీలకు నువ్వేం నెరవేర్చకుండా ఏమో చేస్తే రేపు పొద్దుగాల జనాలు ఎట్లా నమ్ముతారు? ఎండ్ ఆఫ్ ద డే అయిపోయిందంటావా? అనిపోయిన పీరియడ్ ముగిసిందా దీనిలో? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మళ్ళీ 20-30 ఏళ్ళ వరకు కూడా కాంగ్రెస్ భూస్థాపం అవుతుంది. జనాలకు అందరికి తెలిసింది, ఇది మాత్రం పక్క నిరూపిస్తుంది. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నరసింహనా ఎక్కడ చేసినావు? జడ్చెల్ల కాన్స్టెన్సీ, నావపేట మండల్, రుద్రారం. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్ళ గురించి మేము చెప్పలేము. ఆయన చేసింది ఏముంది? ఏం లేదు. 2 years అవుతుంది. ఇంతవరకు ఆ ఊరే తెలియదు ఆయనకు. రుద్రారం అనే ఊరే తెలియదు ఆయనకి ఇంతవరకు. మాజీ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు ఆయన చేసిన అభివృద్ధికి ఎంత ఉందో చెప్తే నాకు టైం సరిపోదు. అంతా చేసిండు ఆయన. లక్ష్మారెడ్డి ఎందుకు కూడా ఓటిరే? కొద్దిగా మెజార్టీ అది తేడాతోనా. కొంతమంది తెలియనోళ్ళు ఓటేసారు. పోయి గుడ్డిగా కాంగ్రెస్ కు తెలియనోళ్ళు, అభివృద్ధి అంటే ఏందో తెలియనోళ్ళు ఓటేసారు. 7,000 ఓట్లు పెద్ద మెజార్టీ కాదు. మళ్ళా మినిస్టర్ను కూడా కాబోతున్నాడు లక్ష్మారెడ్డి. మళ్ళా ఎమ్మెల్యే తొందరలోనే 3 ఏళ్ళలో గెలిపించుకుంటున్నాము. లక్ష్మారెడ్డి చేసిన పనికి జనాలు ఇప్పటి కూడా ఎవరు మర్చిపోతలేరు. ఆయన కూడా ఎక్కడుంటాడో ఏం చేస్తాడో కనీసం ఫోన్ చేస్తే నేనున్నా అని అర్ధగంట లోపల, హైదరాబాద్లో ఉన్నా కూడా గంట లోపల వచ్చి కార్యకర్త కుటుంబాలకు ఈరోజు అండగా ఉన్నాడు. ఎక్కడ చేయలేడు అభివృద్ధి. చేసిరు. కేసీఆర్ చేయలేడా? కేటీఆర్ చేయలేదా? పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిరు. మహబూబ్ నగర్ ఉదండాపూర్ రిజర్వాయర్ కట్టిడు. 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు చేతగానోళ్ళు లాస్ట్ ఎండింగ్లో ఉంది. వర్క్ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కనాడు వచ్చి కూడా నువ్వు ప్రాజెక్టు గురించి అడిగే దిక్కే లేదు. కనీసం నువ్వు చేసే ఆలోచన ఉంటే ఎంతసేపు నువ్వు చేయాలనుకుంటే కూడా ఒక 6 నెలలకు కంప్లీట్ అయిపోతుంది. నీళ్ళు ఇవ్వచ్చు. 5 లక్షలు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. 90% కేసీఆర్ గారు చేసిండు. అది ఎందుకు చేస్తలేవు? కేసీఆర్ సార్ రైట్. ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమంటున్నా అంటే పాలమూరు మీ జిల్లా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమన్నా అభివృద్ధి చెందిందా? కాంగ్రెస్ నుంచా? మీ జిల్లా మంత్రి, మీ జిల్లా నుంచి గెలిచిన ఆయన ముఖ్యమంత్రి, ఏమైనా అభివృద్ధి జరిగిందా మీ పాలమూరు? ఏం చేయాలి ఆయన అయితే. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లాని చెప్పుకోవడానికి సిగ్గుసేట్ ఆయన. ఎందుకంటే కనీసము ఆయన వచ్చి స్టేజీల మీద నిలబడి మాటలు మాట్లాడి ఆ పుట్టకు మందిని మభ్యపెట్టి పోవడం తప్ప ఏం పని చేయలేడు ఆయన నుంచి ఏం కాదు. ముఖ్యమంత్రి నుంచి ఇప్పటి కూడా ఒక ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమకారుని, ఉద్యమాలు చేసాం మేము, లాఠీ దెబ్బలు తిన్నాము, ఎవరికి భయపడం మేము ఇప్పటి వరకు కూడా. అయినా కూడా ఇప్పుడు కూడా 100% 100 సీట్లు మళ్ళీ గెలిపించుకుంటాం బీఆర్ఎస్.